ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి భౌతిక వస్తువు ఒకరోజు నశిస్తుంది. మనకు శాశ్వతంగా కనిపించే పర్వతాలు, సముద్రాలు, గ్రహాలు, నక్షత్రాలు కూడా కాలచక్రానికి లోబడి ఉంటాయి. కాలాగ్ని అనే భావన ప్రకారం ఒక సమయంలో మొత్తం సృష్టి దహనమవుతుంది. శక్తి ఉపసంహరించబడుతుంది. రూపాలు కరిగిపోతాయి. ఆ తరువాత ఒక కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను కొందరు మల్టీవర్స్ స్థాయి మార్పు అని కూడా వివరిస్తారు. మనకు తెలిసిన ఈ బ్రహ్మాండం మాత్రమే కాదు, అనేక గెలాక్సీలు, యూనివర్సులు, మల్టీవర్సులు ఉన్నాయని ఆధ్యాత్మిక తత్వాలు చెబుతాయి. కొన్ని మల్టీవర్సులు పరమ ప్రకాశమయంగా ఉంటాయని, అక్కడ జననం, మరణం, బాధ, భయం వంటి ద్వంద్వాలు ఉండవని విశ్వసిస్తారు. అక్కడ స్థితి ఏకరూపంగా ఉంటుంది, మార్పు ఉండదు. కాని మనం ఉన్న ఈ మర్త్యలోకం మాత్రం మార్పుల, జననమరణ చక్రాల ప్రపంచం. అందుకే దీన్ని పతనమైన స్థితి అని కూడా పిలుస్తారు. ఆత్మ గురించి ఎంతో లోతైన తత్వం ఉంది. శరీరం నశ్వరమని అందరూ అంగీకరిస్తారు. కాని ఆత్మ శాశ్వతమని ఆధ్యాత్మిక దృష్టికోణం చెబుతుంది. ఒక శరీరం విడిచిన తర్వాత ఆత్మ తన కర్మల ప్రకారం మరో యోనిలో ప్రవేశిస్తుంది. 84 లక్షల యోనులు అనే భావన ద్వారా జీవచక్రాన్ని వివరించారు. చివరి సంకల్పం ఎలా ఉందో దాని ఆధారంగా తదుపరి గమనం నిర్ణయమవుతుందని అంటారు. కొన్ని ఆలోచనల ప్రకారం ఈరోజు మనం చూస్తున్న సాధారణ జీవులు కూడా గతంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలు కావచ్చు. ఒకప్పుడు దేవతగా ఉన్న ఆత్మ ఈరోజు సాధారణ జన్మ పొందవచ్చు. ఇదే విధంగా మనిషి కూడా ఎన్నో జన్మల్లో ఎన్నో స్థానాలు పొందవచ్చు. ఇంద్రుడిగానో, సాధారణ మనిషిగానో, జంతువుగానో పుట్టి ఉండవచ్చు. కాల పరిమాణం అచింత్యం. కోట్ల సంవత్సరాల ప్రయాణంలో ఆత్మ ఎన్నో అనుభవాలు సేకరిస్తుంది. బ్రహ్మ, విష్ణు, శివులు సృష్టి, స్థితి, లయకు ప్రతీకలు. ఈ త్రిమూర్తుల పాత్రలు కూడా కాలానుగుణంగా మారుతాయని కొందరు భావిస్తారు. ఒక చక్రంలో ఉన్న బ్రహ్మ మరొక చక్రంలో మానవ జన్మ పొందవచ్చని అంటారు. విష్ణు స్థానం మహావిష్ణువుతో భర్తీ కావచ్చని కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు. ఇది ప్రతీకాత్మకంగా సృష్టి నిర్వహణలో ఉన్న శక్తులు మారుతున్నాయన్న భావన. సూక్ష్మలోకం అనే భావన కూడా ఆసక్తికరమైనది. మన కళ్లకు కనిపించని స్థాయిలో అనేక ప్రపంచాలు ఉండవచ్చని తత్వవేత్తలు చెబుతారు. భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, తపోలోకం వంటి స్థితులు చెప్పబడినాయి. అక్కడ ఉన్నత చైతన్య స్థాయిలో జీవులు ఉంటారని విశ్వసిస్తారు. భూమిపై జరిగే అనేక ఆలోచనలు, మతాలు, పంథాలు కూడా సూక్ష్మలోక ప్రభావంతోనే ఉద్భవిస్తాయని కొందరు అంటారు. ఇప్పుడు ప్రపంచంలో బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ ధర్మం వంటి అనేక మతాలు ఉన్నాయి. ఇవి భూమిపైనే కాక ఇతర ప్రపంచాలలో కూడా ఉండవచ్చని కొన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాలు సూచిస్తాయి. ఎందుకంటే చైతన్యం ఎక్కడైతే ఉందో అక్కడ వివిధ విశ్వాస వ్యవస్థలు కూడా ఉద్భవిస్తాయి. ప్రతి ఆత్మ తన అనుభవానికి తగిన మార్గాన్ని ఎంచుకుంటుంది. మూడో ప్రపంచ యుద్ధం, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు వంటి విషయాలు మనిషిలో భయం కలిగిస్తాయి. ఒకవేళ భారీ వినాశనం జరిగితే శరీరం నిలబడదు. కాని ఆత్మ గురించి తత్వం చెబుతున్నది ఏమిటంటే శరీరం కాలిపోయినా చైతన్యం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఆత్మ బలహీనమైతే దిగజారిన స్థితుల్లోకి వెళుతుందని, శక్తివంతమైతే ఉన్నత స్థితిలో నిలుస్తుందని అంటారు. అందుకే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ద్వారా ఆత్మను శక్తివంతం చేసుకోవాలని ఉపదేశాలు చెబుతాయి. ప్రళయం అనే భావనలో మొత్తం బ్రహ్మాండ చక్రం ముగుస్తుంది. ఆ తరువాత కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. పాత రూపాలు కరిగి కొత్త రూపాలు వెలుస్తాయి. ఇది ప్రకృతి చక్రం. వసంతం తరువాత గ్రీష్మం, వర్షాకాలం, శరదృతువు వచ్చినట్లే సృష్టి చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. మల్టీవర్స్ స్థాయిలో కూడా ఇలాంటి సర్జన, విసర్జన ఉంటుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతాయి. ఏలియన్లు, యుఎఫ్ఓలు వంటి భావనలు కూడా ఈ చర్చలో వస్తాయి. ఇతర గెలాక్సీలలో జీవం ఉండవచ్చని ఆధునిక శాస్త్రం కూడా పరిశోధిస్తోంది. అయితే ఆధ్యాత్మిక తత్వంలో అవి ఉన్నత చైతన్య స్థాయిలోని జీవులుగా వర్ణించబడతాయి. వారు పరీక్షకులుగా ఉండవచ్చని, సృష్టి ప్రక్రియను గమనించవచ్చని అంటారు. కాని ఇవన్నీ నమ్మకాల పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే
మనం ఎవరిపై ఆధారం పెట్టాలి? శరీరంపైన, ఆత్మపైన? శరీరం నశ్వరమైనది, మన జీవితకాలం పరిమితమైనది. కాని మనలోని చైతన్యం, మన ఆలోచన, మన సత్కర్మలే మన అసలైన సంపద. కాబట్టి శరీరాన్ని కాపాడడం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం అవసరం. కోపం, ద్వేషం, భయం వంటి నెగటివ్ భావాలను తగ్గించి శాంతి, కరుణ, ప్రేమను పెంచుకోవాలి. కాలం వేగంగా సాగుతోంది, ప్రపంచం మారుతోంది, సాంకేతికత పెరుగుతోంది. అయితే అంతర్గత శాంతి లేకపోతే అభివృద్ధి అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఆత్మజ్ఞానం అనే భావన ప్రాముఖ్యత పొందుతోంది. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు పుట్టాం, మన ప్రయాణం ఎటు అనే ప్రశ్నలను ఆలోచించినప్పుడు జీవితం మరింత లోతుగా అర్థమవుతుంది. చివరగా, సృష్టి ఎంత విశాలమైనా, మల్టీవర్స్ ఎంత విస్తారమైనా, ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్న చైతన్యమే అత్యంత ముఖ్యమైనది. మనలోని శాంతిని పెంచితే ప్రపంచంలో కూడా శాంతి పెరుగుతుంది. జ్ఞానం ద్వారా భయాన్ని జయించవచ్చు, ధ్యానం ద్వారా ఆత్మను బలపరచవచ్చు, ప్రేమ ద్వారా ద్వేషాన్ని తొలగించవచ్చు. ఇది సృష్టి రహస్యం గురించి ఒక ఆలోచన. మీరు దీనిని నమ్మవచ్చు లేదా ప్రశ్నించవచ్చు. కాని ఆలోచించండి, ప్రశ్నించండి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎందుకంటే చివరికి నిలిచేది జ్ఞానం, ప్రేమ, చైతన్యమే.